తమిళనాడులో సర్కార్ ఏర్పాటుపై టీవీకే ఫోకస్ పెట్టింది. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో టీవీకే చీఫ్ విజయ్ భేటీ అయ్యారు. 2 వారాల్లో మెజారిటీ నిరూపణకు గవర్నర్ కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. విజయ్ ఏ పార్టీతో కలిసి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు తన గెలుపుతో విషెస్ తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు విజయ్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ నేతృత్వంలోని టీవీకే ఫోకస్ పెట్టింది. 108 సీట్లతో తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే. చెన్నైలో కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు విజయ్. శాసనసభాపక్ష నేత ఎన్నిక, ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేకపోవడంతో విజయ్ ఏ పార్టీతో కలిసి వెళ్తారనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని గవర్నర్ కు రాసిన లేఖలో టీవీకే చీఫ్ విజయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీవీకేకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్తో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా టీవీకే నేతలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టీవీకే ఎవరి సాయం తీసుకుంటుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చారిత్రాత్మక విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్ తన గెలుపుపై స్పందించిన జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు విషెస్ తెలిపిన పీఎం మోదీ, ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీలకు విజయ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీల సమిష్టి సహకారం అవసరమన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, కేంద్రంతో కలిసి పనిచేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటామని విజయ్ స్పష్టం చేశారు. ప్రజాసేవలో రాజీ పడకుండా అత్యుత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని విజయ్ హామీ ఇచ్చారు. పారదర్శకమైన పాలనను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు టీవీకే చీఫ్. ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు. పొలిటికల్ జర్నీలో తాము చూడని విజయం లేదని, ఎదుర్కోని ఓటమి లేదన్నారు. గెలుపోటములను సమానంగా చూస్తూ తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ సహచరులని స్టాలిన్ తెలిపారు. విపక్షంలో ఉంటే ప్రజల డిమాండ్ల కోసం పోరాడతాం, ప్రజల కోసం మా రాజకీయాలను కొనసాగిస్తామని చెప్పారు. సీఎం పదవికి రిజైన్ చేసిన స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ విలన్ ఎన్నికల కమిషన్ అని మండిపడ్డారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసేది లేదన్నారు. ఎస్ఐఆర్తో బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారని విమర్శించారు. అటు బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును బీజేపీ చోరీ చేసిందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మమతా బెనర్జీ. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిసేది లేదని తెగేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని, ప్రజలు తమకే పట్టం కట్టారన్నారు మమతా బెనర్జీ. టీఎంసీ ఓటమికి ఎన్నికల సంఘమే కారణమని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఫస్ట్ విలన్ సీఈసీఏనని ఆరోపించారు. తమ పోరాటం బీజేపీతో కాదన్నారు. తన జీవితంలో ఇలాంటి ఎన్నికను చూడలేదన్నారు మమత. ఎస్ఐఆర్తో బెంగాల్లో 90 లక్షల ఓట్లను తొలగించారని విమర్శించారు. బీజేపీ 100 సీట్లను చోరీ చేసిందన్నారు. టీఎంసీని ఓడించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని ఆరోపించారు. బీహార్, మహారాష్ట్రలో చేసినట్లే బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు మమతా బెనర్జీ. হার্ডলি আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। উই ডিডন্ট লুজ দ্য ইলেকশন। ইট ইজ দেয়ার ফোর্সফুল অ্যাটেম্প্ট টু ডিফিট আস। অফিসিয়ালি দে মে থ্রু ইলেকশন কমিশন ক্যান ডিফিট আস, বাট মোরালি আই এম টেলিং ইউ দ্যাট উই ওয়ান দ্য ইলেকশন। అధికారం లేకపోయినా కేంద్రంపై పోరాటం ఆపేది లేదన్నారు మమతా బెనర్జీ. ఇండియా కూటమి నేతలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ సహా కూటమి నేతలు తనతో మాట్లాడినట్లు చెప్పారు. చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమని చెప్పారు. ఎన్నికల అనంతర హింసతో ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు 10 మంది సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మమతా బెనర్జీ. of these elections to loot the democratic rights of the people
we fought against the all machinery, where Prime Minister and Home Minister is also involved. I am grateful to all my India team's leaders. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, all the allies of United India Alliance. They said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong. బెంగాల్లో టీఎంసీ ఓటమి ఓ పార్టీ ఓటమి కాదు, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసే ప్రమాదకర పరిణామ చర్య అన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. బెంగాల్, అస్సాంలో ప్రజా తీర్పును బీజేపీ చోరీ చేసిందని మండిపడ్డారు. బెంగాల్లో మమత ఓడిపోవడంపై కొందరు కాంగ్రెస్ నేతలు, కొన్ని ఇతర పార్టీల నేతలు సంబరాలు చేసుకోవడంపై తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఈ ఓటమి ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, దేశ అస్తిత్వానికి సంబంధించిన అంశమన్నారు రాహుల్. సంకుచిత రాజకీయాలను పక్కన పెట్టి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్. బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఓటమికి సర్ ప్రక్రియ కారణమన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే అలర్ట్ కావాలన్నారు. బెంగాల్లో ముస్లింలను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని ఫైర్ అయ్యారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. इस एसआईआर में सबकी तवज्जो बहुत जरूरी है. ये सिर्फ वोट डालने का मसला नहीं है, ये आपकी सिटीजनशिप को बरकरार रखने का मसला है. और हम उम्मीद करते हैं कि तेलंगाना की रेवंत रेड्डी की गवर्नमेंट भी उसको सीरियस लेंगी. ममता बनर्जी के कॉन्स्टिट्यूंसी में भी एसआईआर हुआ, समझे. स्टालिन के कॉन्स्टिट्यूंसी में भी एसआईआर हुआ, और क्या हुआ, दोनों हार गए. अब यहाँ की स्टेट गवर्नमेंट भी देख लें उस चीजों को. సీఎం మమతా కామెంట్స్ తో బెంగాల్లో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త సర్కారు ఏర్పాటుకు టీఎంసీ ఎలా సహకరిస్తుందన్న చర్చ జరుగుతోంది. బెంగాల్లో సర్కారు ఏర్పాటుపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని స్టేట్ బీజేపీ చీఫ్ ప్రకటించారు. అటు సీఎం రేస్లో ఉన్న కీలక నేతల్లో ఎవరికి పీఠం దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియకు పర్యవేక్షణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అపాయింట్ చేసింది హైకమాండ్. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ నెల 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ సమీక్ భట్టాచార్య ప్రకటించారు. బెంగాల్లో కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాక సామాజికంగా ఎంతో అణిచివేతకు గురైన ఈ రాజకీయ సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నట్లు చెప్పారు సమీక్ భట్టాచార్య. పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతుంది అనేది ఆసక్తి రేపుతుంది. ఆ రాష్ట్రంలో పార్టీ ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారికే ఆ అవకాశం ఇస్తుందా, లేదంటే వివిధ రాష్ట్రాల్లో కొత్త వారిని తెరపైకి తెచ్చినట్లు అక్కడా ప్రయోగం చేయబోతుందా అనేవి ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. సీఎం పదవి కోసం పార్టీ నుంచి దిలీప్ ఘోష్, మహిళా నాయకురాలు అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంత మజుందార్, సమీక్ భట్టాచార్య వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కొందరిని డిప్యూటీ సీఎం పదవి కోసమైనా పరిగణలోనికి తీసుకోవచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీని ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేస్లో ముందుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. इतना बड़ा जीत हमारा दायित्व भी उतना बड़ा है. सिर्फ एक सरकार बदलना, मुख्यमंत्री बदलना हमारा लक्ष्य नहीं था. हम लोग इस पॉलिटिकल सोसाइटी को बदलना चाहते हैं. तो जब गृहमंत्री जी जो संकल्प पत्र का घोषणा कर दिया है, जो कमिटमेंट हम लोग किया है, ये गारंटी है जो हो जाएगा. మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్నారు. మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని అంచనాలున్నాయి. మహిళా నాయకుల్లో అగ్నిమిత్రపాల్, రూపా గంగూలీ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తర్వాత మహిళా అనుకూలతను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మహిళా సెంటిమెంట్ పాటిస్తారా, లేదంటే సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా అన్నది సస్పెన్స్ గా ఉంది. तो इतना हम तपस्या और परीक्षा देने के बाद लोगों ने हमें स्वीकार किया है और बड़े उम्मीद के साथ, और उस उम्मीद पर हम खड़े उतरेंगे, उनका इच्छा को पूरा करेंगे. नरेंद्र मोदी जी हैं, उन पर पूरा भरोसा है लोगों का, उनके नेतृत्व में काम चलेगा.
బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సెంట్రల్ సూపర్వైజర్గా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది. అమిత్ షాతో పాటు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ బాధ్యతలకు సహాయకులుగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు అగ్రనేతలు కోల్కతాలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. మే 9కి ముందే శాసనసభాపక్ష నేతను ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. 1972 తర్వాత బెంగాల్లో కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడం ఇదే ఫస్ట్ టైం కావడంతో పరిపాలనలో రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. 4,000 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 2 కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సుచి సెమికాన్, క్రిస్టల్ మ్యాట్రిక్స్ సంస్థలు ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. ఈ 2 ప్రాజెక్టులు కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల గుజరాత్ దేశంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ హబ్ గా అవతరించనుంది. రోజుకు సుమారు 30 లక్షల చిప్స్ ప్యాక్ చేసే సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉంటుంది. ప్రస్తుతం భారత్ తన అవసరాల కోసం చిప్స్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా స్థానికంగానే చిప్స్ అందుబాటులోకి వస్తాయి. తద్వారా దిగుమతి ఖర్చులు తగ్గడమే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇప్పటికే మైక్రాన్, టాటా సెమీకండక్టర్ వంటి సంస్థలు గుజరాత్లో పనులు ప్రారంభించగా తాజాగా ఈ 2 కంపెనీలు చేరడం సెమీకండక్టర్ మిషన్ కు కొత్త ఉత్తేజాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఆరోపించారు మంత్రులు. కేసీఆర్ లెక్కలేనన్ని తప్పులు చేస్తే కేంద్రం ఎందుకు చూస్తూ కూర్చుందని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై కేసును సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 10 ఏళ్లలో రైతులను పట్టించుకోని గులాబీ లీడర్లు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగాన్ని ఆదుకున్నది కేవలం ప్రజాప్రభుత్వమన్నారు మంత్రులు. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ నాయకులను కలవనున్నారు. కేరళతో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర తాజా అంశాలపై డిస్కస్ చేయనున్నారు. సీబీఐ డైరెక్టరేట్ ను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టుల అక్రమాలపై విద్యుత్ కమిషన్ రిపోర్టును సీబీఐకి ఇవ్వాలని నిన్న కేబినెట్ ఆమోదించింది. క్లీన్ గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచం చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులు ఎక్కువ ఆదాయం కోసం ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ చేయాలన్నారు మంత్రి తుమ్మల. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అన్ని చర్యలు ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు మంత్రి పొన్నం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పరిశ్రమలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. ఆ గ్యాస్ ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకుని రావచ్చు. ఆ గ్యాస్ ద్వారా ఆ గడ్డి ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంవత్సరాలు రైతులకు ఆదాయం సంపాదించేటువంటి బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లపై అక్రమాల కేసును సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో కోట్ల రూపాయల అవినీతిపై రిపోర్టును అప్పగిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ సర్కారును విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో రైతు మేళాలో పాల్గొన్నారు మంత్రులు. ఆనాటి 10 సంవత్సరాలలో యాదాద్రి, భద్రాద్రి పవర్ స్టేషన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని
అదే జ్యుడిషియరీకి సంబంధించిన కమిషన్ వేసి సుమారు 114 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును కూడా నిన్న కేబినెట్ సాక్షిగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలు గ్రామాలలో రైతు మరి వ్యవసాయం చేస్తేనే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. అందుకనే రైతును సంతోషపరచడం కోసం ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలు ఒక దిక్కు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ రకంగా మనము వేస్తూ వస్తున్నాం. పంటకు కూడా మద్దతు ధరలు ఇవ్వడమే కాకుండా బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ ఇవ్వడం జరిగింది. పోయినసారి మనకు హైయెస్ట్ వరి పండిన రాష్ట్రంగా నమోదైతే ఈసారి హైయెస్ట్ మనకు మరి మొక్కజొన్నలు పండిన రాష్ట్రంగా మరి నమోదైంది. అంటే రైతుల పంటలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల పురోగతిపై జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి సీతక్క. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు కనీసం 15 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధన మేరకు ఖర్చు చేయాలన్నారు మంత్రి సీతక్క. మళ్ళొకసారి డిఆర్డిఓస్ అందరికీ ఆదేశించండి మేడం, అది మన 100 రోజుల పని కొద్దిగా ఇంప్రూవ్ చేయాలని. చాలా ఊర్లలో పనులు అయితే లేవు, డబ్బులు కూడా ఇచ్చినాం కదా. మళ్ళొకసారి వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లను, మేట్లను లేదా సర్పంచ్లతోటి డిపిఓలు కొంచెం ఒకసారి మాట్లాడి కొంచెం మోటివేషన్ చేసి జనాలను అట్లా కొంచెం వర్క్ చేయించాలని కూడా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 3లో ఏటీపీ ఏరో ఇండియా ప్లాంట్ కు భూమి పూజ చేశారు మంత్రి. ఏటీపీ ఏరో ఇండియా సంస్థ 10 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తోంది. విమాన ఇంజన్ల రిజిడ్ ట్యూబ్స్ కు అవసరమయ్యే ఎండ్ ఫిట్టింగ్స్, బ్రాకెట్లను ఉత్పత్తి చేయనుంది. కొత్త ప్లాంట్లో 2027 నాటికి పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఏ గ్రామంలోనైనా విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. చిన్నారుల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వికలాంగులకు ట్రై మోటార్ వెహికల్స్, ట్రై సైకిల్స్, అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు మంత్రి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరో 3-4 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. అలాగే కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఉంటుందని ప్రకటించింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. విపరీతమైన ఎండ, అకాల వర్షాలకు జనం ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలుచోట్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో వర్షానికి పంట నష్టం జరిగింది. హుజూరాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో మధ్యాహ్నం తర్వాత మోస్తరు వర్షం కురిసింది. దీంతో వరిధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల ధాన్యం నేలరాలింది. వర్షాలతో పాటు రాష్ట్రంలో ఎండ తీవ్రత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రమంతటా దాదాపు 41 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లా రాయికల్లో 45.3, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 45.2, నిజామాబాద్ జిల్లా పోతన్గల్లో 45 డిగ్రీలు ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా బండ్లగూడలో 42.6 డిగ్రీలు నమోదైంది. ఇక ఎండ తీవ్రతకు ఇళ్లకే పరిమితమవుతున్నారు పబ్లిక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. 45 డిగ్రీలకు పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు బుక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదిలాబాద్ అర్బన్, బేలా, జైనత్, ఆసిఫాబాద్, పెంచికల్పేట, బైంసా, ముథోల్, తానూరు మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్లలేని పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. మరో 3-4 రోజులు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుందన్నారు ఐఎండీ అధికారులు. ఎండల తీవ్రతతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 3 రోజుల పాటు అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. మే 8 తరువాత మళ్లీ ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. 40 నుంచి 43.5-44 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. ద్రోణి కొంచెం పశ్చిమ దిక్కుకు కదిలి
తెలంగాణకు ఆనుకుని నార్త్ ఇంటీరియర్ కర్ణాటక అలాగే విదర్భ ప్రాంతం నుంచి ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుంది. ఈ సినాప్టిక్ పరిణామాల వల్ల కొంత మనకి ఈ తేమగాళ్ళు ప్రవేశించడం వల్ల మనకి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ధాన్యం అది కూడా మరి వరద నీటి పారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. 17 జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సిటీలోనూ వర్షం కురుస్తోందని ప్రకటించింది. ఉరుములు మెరుపులతో వానలు కురిసే ఛాన్స్ ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. జిల్లాలో రైతులు అలర్ట్గా ఉండాలని సూచించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.